ఒకటి రెండు గురువు గారు. ఉదాహరణకి రాజా అని ఒక సినిమా వచ్చింది, చాలా మంచి సినిమా, మంచి విలువలు. డైరెక్టర్ గారు కూడా ముప్పందేని శివ గారు అని మంచి అభిరుచి కలవాడు. పైగా వాళ్ళు ఒక వెర్షన్ కావాలి అండ్ ఒక పాట కావాలంటే 10-20 వెర్షన్లు రాసిస్తారు, అది అనవసరం. కానీ ఈయన చాలా మంచి అభిరుచి కలవాడు. చక్కగా మనమే ఇది ఇలా కూడా అంటే బాగుంటుంది, అలా కూడా అంటే బాగుంటుంది, మనమే తృప్తిగా ఒక 4-5 వెర్షన్స్ ఇవ్వచ్చు. అలా రాసినప్పుడు నేను పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం అనే పాట ఎంతో నాకు చాలా ఇష్టమైన పాట. చాలా ప్రజాదరణ పొందిన గీతం. ముందు మేలుకొలుపు నేను రాసిన వెంకటేష్ గారు దానికి హీరో, ఆయన అన్నారు దీని బదులు ఇంకేదైనా పదం పెడితే బాగుంటుందేమో అన్నారు ఆయన. అంటే వెంటనే నా పల్లవించు తోచింది, అది పెట్టాను, అది బాగుందన్నారు. అంటే ఒక విధంగా డిస్కషన్ వల్ల మరో మంచి పదం వచ్చింది. పాటలో పల్లవించు అనగానే మ్యూజికల్గా ఉంది. అలాగా ఒకసారి వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క జోక్యంతో మరో మంచి పదం కూడా వస్తుంది. అవును, అలాంటి సందర్భం. సంస్కారి వాళ్ళు కూడా ఆయనకి మీ యొక్క ఆధ్యాత్మికత, ధార్మిక వాళ్ళకి అంత తెలియకపోయినా వాళ్ళ అభిరుచి కలవాళ్ళు. అప్పటికి నా వ్యక్తిగతమైన వాళ్ళకి తెలియదు, అంత సన్నిహితంగా ఎప్పుడైతే ఉండేవాడిని కాదు, నాకు తెలియదు కూడా. నేను అంతవరకు అంటే దర్శకుడి దగ్గరికి, మ్యూజిక్ దర్శకుడి దగ్గరికి ఆయన ట్యూన్ ఇవ్వడం, ఈయన సబ్జెక్ట్ చెప్పడం, నేను పాట రాసి మళ్ళీ వినిపించడం, మళ్ళీ సింగర్స్ పాడేటప్పుడు అక్కడ ఉండడం, ఎంతకు తప్ప నేను ఎక్కువగా భగవంతుడి దానిలో చొచ్చుకునేట్టు చేయలేదు. అయితే ఆ సందర్భంలో పరిచయమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పటి హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు అందరూ మంచి సంస్కారవంతులు, తోటి రచయితలు కూడా మంచి ప్రతిభావంతులు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మంచి స్నేహితులు, వెన్నెలకంటి గారు, భువనచంద్ర గారు, వీళ్ళందరూ నాకు మంచి ఆదరించారు. వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. వేటూరి సుందరరామూర్తి గారు వారైతే నన్ను పుత్రవత్ చూసేవారు, అంతే. వారంటే నాకు బాగా అభిమానం, అంత సాహితీవేత్త. అయితే అందరినీ చూసి నా అనుభవంతో తెలుసుకున్నది ఏంటంటే సినిమా పాటలన్నీ రాసిన వాడివే కావు. అంటే అర్థం ఇందాక చెప్పినట్టు వాళ్ళ పదాలు పడితే వాళ్ళ భావాలు వస్తాయి. కనుక ఒక్కొక్కసారి కొన్ని పదాలు ఇలా పాట రాసేయడం ఏమిటి అని ఇంకోటి ప్రశ్నించే విధంగా కూడా పాట రాయాల్సి వస్తుంది.